అమోఘం, అద్భుతం, ఆహా అదిరిపోయిందని అనాల్సిందే ఎవరైనా. అంత రుచిగా ఉంటుంది మరియు అంతే తృప్తిగా కూడా ఉంటుంది. మరి పండుగలప్పుడు మేము ఎక్కువగా చేసుకునే ఈ కర్రీని ఎవరైనా సరే చాలా అంటే చాలా సులభంగా చేసుకునేలా చేయడం జరిగింది. చివరి వరకు వీడియో మిస్ కాకుండా చూడండి. చపాతీ, పూరి, అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ బంగాళదుంప ముద్దకూర లేదా బంగాళదుంప వేపుడును ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. బంగాళదుంప వేపుడును చేయడానికి ముందుగా అరకిలో బంగాళదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకున్న బంగాళదుంపలను సగానికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వలన బంగాళదుంపలు లోపల వైపు కూడా బాగా ఉడుకుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి సన్నని మంటపై ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ కింద దించుకొని మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన బంగాళదుంపలు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక ఫోర్క్ లేదా కత్తితో ఒక్కొక్క బంగాళదుంపను తీసుకొని పైనున్న పీల్ను తీసేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. లేదంటే కుక్కర్లో నీటిని వంపేసి ఇవి చల్లారిన తర్వాత అయినా కూడా పీల్ తీసేసుకోవచ్చు. ఇలా పీల్ తీసేసిన తర్వాత కత్తితో బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 స్పూన్ల ఎండు కొబ్బరి తీసుకొని రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. బంగాళదుంపలను ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని లేదా సగానికి కట్ చేసుకొని రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చివర్లో చిటికెడు పసుపు వేసుకొని దంచుకోవాలి. పసుపు ఇక్కడ వేసుకోకపోయినా పోపులోకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా దంచుకున్న ఈ మిశ్రమాన్ని రోల్లో నుండి బయటకు తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. రోలు అందుబాటులో లేకపోతే పైన చెప్పిన విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి. పండుగ అప్పుడు నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో వెల్లుల్లి, ఉల్లిపాయ వేయలేదు. బంగాళదుంపలు ఉడికేలోపు ఈ మిశ్రమాన్ని ముందే చేసుకొని పక్కన పెట్టుకుంటే కర్రీని త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతున్నప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసుకొని ఈ పోపు మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. సన్నని మంటపై 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన బంగాళదుంప ముద్దకూరను ఎలా చేయాలో చూశారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.